సో ఈ నలుగురిని కిడ్నాప్ చేశారు. కానీ ఈ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళను క్షేమంగా విడిచిపెట్టాలనేది ప్రధానంగా వస్తున్నటువంటి మాట. బట్గా నిజంగా సో వాళ్ళు కరడుగట్టిన ఉగ్రవాదులు వాళ్ళని క్షేమంగా రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆఫ్రికా ఖండంలోని మాలిలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన జూలై 1న ఉగ్రవాదులు దాడులు చేశారు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ అందులో ఉన్నటువంటి నలుగురిని వాళ్ళు కిడ్నాప్ చేశారు. దాంట్లో 3 భారతీయులు కాగా ఒక చైనా వ్యక్తి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కిడ్నాప్ ఉగ్రవాదుల చెరలో ఉగ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు అయితే మనకు కనిపిస్తున్నారు. సో 4వ వ్యక్తి ఫోటో అయితే రాలేదు. ఒక 3 వ్యక్తులు ఉన్నట్టుగా చెట్టు కింద వాళ్ళని కూర్చోబెట్టినట్టుగా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనకు కనిపిస్తుంది. అమరలింగేశ్వరరావు అండ్ వెంకటరమణ ఇద్దరు తెలుగు వాళ్ళు. వీళ్ళతో పాటుగా మరొక మహారాష్ట్ర వ్యక్తి ఉన్నారు. ఈ 3తో పాటుగా చైనా వ్యక్తి ఉన్నారు. సో భారత ఎంబసీ మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. జూలై 1న కిడ్నాప్ చేస్తే ఇవాళకి 4 రోజులు గడిచింది. 4 రోజులు గడిచిన తర్వాత కూడా మరి ఈ సమాచారం అనేది రహస్యంగా ఉంది. కానీ ఈ 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయి? భారత ఎంబసీ చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఆ ఉగ్రవాదులు కనికరిస్తారా? వాళ్ళని క్షేమంగా రిలీజ్ చేస్తారా లేదన్నటువంటి ఒక టెన్షన్ కనిపిస్తోంది. అయితే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు కూడా యాజమాన్యం ఇంతవరకు ఎవరు స్పందించకపోవడం అనేది కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. మా ప్రతినిధి సాగర్ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారు. సో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ కేవలం ఇక్కడ మన దేశంలోనే కాకుండా మొత్తం 14 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. సాగర్, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమన్నా మాట్లాడుతుందా, రియాక్ట్ అవుతుందా? అక్కడ లోపల జరుగుతున్నటువంటి చర్చ అట్లీస్ట్ వాళ్ళ ఆఫీస్ పరిధిలో కావచ్చు, వాళ్ళ టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏమైనా చర్చ సాగుతుందో దీనిపైన? ఎస్ రాజ్, మాలిలో ఉగ్రవాదుల కిడ్నాప్కు గురైనటువంటి 3 భారతీయులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు మనము అంటే ఎలాంటి స్పందన అయితే రాలేదు ఆ మేనేజ్మెంట్ నుంచి. ఇప్పటికీ ఆ కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా వారిని విడిపించాలని చెప్పి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఆ గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థ ముందు ఉన్నాం. ఏదైతే ప్రసాదిత్య అనే గ్రూప్లోనే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఒక విభాగంగా ఉంది. సో ఇక్కడి నుంచి కూడా కొంత కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మాలీలోని కీవ్ సంబంధించినటువంటి ప్రాంతంలో డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కియోస్ ప్రాంతంలో. సో జూలై 1న జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో 3 భారతీయులతో పాటు ఒక చైనా దేశీయుడిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 3 భారతీయుల్లో ఏపీకి సంబంధించినటువంటి అమరలింగేశ్వరరావు, తెలంగాణ చెందినటువంటి వెంకటరమణతో పాటుగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి జోషి ఉన్నారు. సో ఇప్పటికీ ఈ కిడ్నాప్ వ్యవహారం పైన కూడా సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా స్పందించలేదు. మనం కొద్దిసేపటి క్రితం ఈ ఏదైతే కార్యాలయం ప్రసాదిత్య కార్యాలయం హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో వారిని సిబ్బందిని అడిగే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళకు విషయం తెలిసినప్పటికీ కూడా ఉన్నతాధికారులు మాత్రం ఎవరు స్పందించడం లేదు. ఇందులో ఉన్నటువంటి వారు కూడా ఏదైతే మేనేజర్ కానీ ఇంకా మిగతా ప్రసాదిత్య గ్రూప్కి సంబంధించిన వారు ఇది మా గ్రూప్లోనే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, కానీ ఆ అంశం అనేది పూర్తిగా మా పెద్దలు చూసుకుంటున్నారు, కంపెనీకి సంబంధించినటువంటి పెద్దలు చూసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే కుటుంబాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మాలీలో అనేక ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ దాడి కూడా ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థకు సంబంధం ఉన్నటువంటి జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ JNIM అనే సంస్థ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఒక కరుగట్టిన ఉగ్రవాద సంస్థ. సో దీంతో ఈ బాధిత కుటుంబాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వారి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అమరలింగేశ్వరరావు 15 ఏళ్లుగా కూడా అక్కడే GMగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంకటరమణ కుటుంబ సభ్యులు కూడా ఇదే తరహాలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మనం ఈ కార్యాలయంలోకి వెళ్ళి సిబ్బందిని కూడా అడిగే ప్రయత్నం చేశాం, కానీ వారు స్పందించడం లేదు. ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే మాలి నుంచే జరుగుతాయి అని చెప్పి కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మాలీలో గతంలో కూడా అనేక ఉగ్రదాడులు జరిగినాయి. గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న బమాకోలో అనేక దాడులు జరిగినాయి. ఉగ్రవాద సాగర్, ఈ కంపెనీ చరిత్ర ఏంటండి? కంపెనీ నేపథ్యం ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు కార్యకలాపాలు స్టార్ట్ చేసింది? తర్వాత ఇప్పుడు ఇక్కడే కాకుండా మొత్తం దాదాపుగా 13 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయని చెప్తున్నారు. సో 13 దేశాల కార్యకలాపాల ఆపరేషన్స్ అనేవి ప్రధాన కేంద్రంగా ఎక్కడి నుంచి సాగుతాయి? లేదంటే ఎక్కడ కంపెనీ ఉంటే అక్కడ వరకే సాగుతాయి? టోటల్గా పర్యవేక్షించేది ఎవరుగా తెలుస్తోంది? ఖచ్చితంగా మనం ప్రసాదిత్య గ్రూపుకు సంబంధించినటువంటి ఇందులోనే
డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఒక యూనిట్గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా దాదాపు 20 సంవత్సరాలకు పైగా కూడా ఈ ఫ్యాక్టరీ అనేది నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగువారు ఇక్కడ పనిచేసిన వాళ్ళు కొంతమంది నమ్మకస్తులను కూడా అక్కడ GM జనరల్ మేనేజర్ స్థాయి హోదాలో కూడా వాళ్ళని నియమించినట్లుగా కూడా తెలుస్తుంది. వారు కూడా 15 ఏళ్ళుగా కూడా అక్కడ పనిచేస్తున్నారు. అయితే గతంలో కూడా అనేక సార్లు ఉగ్ర దాడులు జరిగాయి. ఉగ్రవాదకు సంబంధించినటువంటి దాడులు జరిగిన సందర్భంలో కూడా కొంత భయానక వాతావరణం కూడా అక్కడ కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ తాజాగా జూలై 1న జరిగినటువంటి ఉగ్రదాడిలో 3 భారతీయులను కిడ్నాప్ చేయడం, సో 2 తెలుగువారు కావడం, వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. సో ఇక్కడ సిబ్బంది మాత్రం అంటే స్పందించడం లేదు. ఒక సెక్యూరిటీని ఒకసారి మనం అడుగుదాం. అంటే మీకు తెలుసా అసలు విషయం? మాకు తెలుసా, అవన్నీ తెలియదు. ప్రసాదిత్య గ్రూప్ లోనే ఉంటే ఇక్కడ దానికి చూసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు అక్కడ ఉంటారు అందరూ వెస్ట్ ఆఫ్రికాలో. ఇక్కడ ఎవరు ఉండే వెస్ట్ ఆఫ్రికాలో కంపెనీ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇవన్నీ IT ఆఫీస్ రెంటల్ కి అంతే, ఇక్కడ సంబంధం లేదు. ఓకే, ఈ గ్రూప్ కి సంబంధించింది డైమండ్ మనకు తెలియదు సార్, అవన్నీ మనకు తెలియదు. ఇక్కడ IT ఆఫీసు, మేము బిల్డింగ్ సెక్యూరిటీ, కిడ్నాప్ అనే విషయం మనకైతే తెలియదు. అవన్నీ వాళ్ళు వెస్ట్ ఆఫ్రికా. సో ఇట్లా వీళ్ళకు అంటే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉండరు అని చెప్పి, సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉండరు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇదే యూనిట్కి సంబంధించినటువంటి గ్రూప్ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ, సో ఆ కుటుంబాల్లో ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్షేమంగా తమని విడిపించాలని. సో ఈ అంశం పైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ అక్కడ మాలిలో ఉన్నటువంటి విదేశీ రాయబార కార్యాలయాన్ని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. భారతీయులంతా కూడా కొంత క్షేమంగా ఉండాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించాలంటూ కూడా ఒక సూచనలు అయితే చేసిన పరిస్థితి. సో 3 భారతీయులు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ఆ కుటుంబాలు కొంత వేడుకుంటున్న పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ, ఇటు మిగతా అధికారులు కూడా, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వారిని క్షేమంగా తిరిగి రప్పించడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ మాలి ప్రభుత్వంతో పాటు విదేశాంగ అక్కడికి సంబంధించినటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. క్షేమంగా వారిని విడిపించడానికి పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ కూడా తెలుస్తుంది. గతంలో కూడా అనేక దాడులు చేసింది, కొంతమందిని చిత్రహింసకు గురి చేస్తున్నట్లుగా కూడా సమాచారం నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కిడ్నాప్ కు గురైనటువంటి బాధిత కుటుంబాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే జనరల్ గా ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారంటే చిత్రహింసలకు గురి చేస్తారు, లేదంటే ఇంకేదైనా చేస్తారన్న భయాందోళన వాతావరణం అయితే వారి కుటుంబాల్లో మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వారు వేడుకుంటున్న పరిస్థితి. మరి కేంద్ర విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు సంప్రదింపులు చేస్తున్న నేపథ్యంలో 3 కిడ్నాప్ గురైనటువంటి భారతీయులు క్షేమంగా తిరిగి రావాలని కూడా మనం కూడా ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సాగర్. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది మొత్తం మన దేశంలోనే కాకుండా ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో అక్కడ కేంద్రంగా పనిచేస్తూ ఉంది డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది. అయితే ఇక్కడ అది డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ సారథి స్టూడియోస్ అధినేతకు సంబంధించిన ప్రసాద్ వాళ్ళది. సో అటువంటి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ, మాలిలో నిర్వహిస్తున్నటువంటి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన ఉగ్రవాదులు అక్కడ దాడులు చేశారు. దాంట్లో మొత్తం 4 కిడ్నాప్ చేశారు. ఆ 4లో 3 భారతీయులు, ఒక చైనా వ్యక్తి. ఆ 3 భారతీయుల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. సో బిగ్ టీవీతో ఇందాక మాట్లాడారు అమరలింగేశ్వరరావు పేరెంట్స్, తల్లి తండ్రి మాట్లాడారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మోటపర్తి శివరామ వరప్రసాద్ డైమండ్ సిమెంట్స్ ఫ్యాక్టరీ అధినేత ఆయన. సో ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో, మాలిలో నిర్వహిస్తున్నటువంటి ఫ్యాక్టరీలో ఉగ్రవాదులు దాడులు చేసి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని విధ్వంసం చేశారు. అక్కడ బాంబుల వర్షం కురిపించారు. దాంతోపాటుగా అక్కడ అన్ని తగలబెట్టిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి మొత్తం 4 అపహరించారు, కిడ్నాప్ చేశారు. 4లో 3 భారతీయులు, ఒక చైనా వ్యక్తి. ఆ 3లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. అమరలింగేశ్వరరావు అలాగే వెంకటరమణ 2 తెలుగు వాళ్ళు కాగా, భారతీయుల్లో 3వ వ్యక్తి మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ 3 కూడా క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు, ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు భారత ఎంబసీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఉగ్రవాదులతో మాలి ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరుపుతుంది. కానీ అది ఉగ్రవాద సంస్థ JNIM, ఇది అల్-ఖైదాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. చాలా హింసా ప్రవృత్తి కలిగినటువంటి సంస్థ అది అల్-ఖైదా. సో అల్-ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న JNIM వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నిజంగా మళ్ళీ క్షేమంగా వస్తారా, ఆ ఉగ్రవాదులు కనికరిస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. బిగ్ టీవీతో అమరలింగేశ్వరరావు తల్లి తండ్రి 2 మాట్లాడారు. వాళ్ళు దీనంగా వేడుకుంటున్నారు. మా అబ్బాయి దాదాపుగా 10-15 ఏళ్ళుగా అక్కడనే ఉంటున్నాడు, ఉద్యోగరీత్యా అక్కడ పనిచేస్తున్నాడు. సో కుటుంబ పోషణ కోసం అక్కడ, జీవనోపాధి కోసం అక్కడ ఉన్నాడు. కానీ ఇవాళ ఉగ్రవాదుల చెరలో చిక్కుకోవడం చాలా ఆందోళనకరంగా
అనిపిస్తుంది వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా స్పందించాలి, వాళ్ళని ఉగ్రవాదుల చెర నుంచి క్షేమంగా బయటికి తీసుకురావాలంటూ వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇద్దరు తెలుగు వాళ్ళు కిడ్నాప్ అయిన వాళ్ళు అమరలింగేశ్వరరావు అండ్ వెంకటరమణ, ఇద్దరు తెలుగు వాళ్ళు, అండ్ మోటపర్తి శివరామ వరప్రసాద్ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం.